హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి మార్చ్ 8న మహాశివరాత్రి వస్తుంది కదా. 2024 మార్చి 8వ తేదీన శుక్రవారం రోజు మనకి మహాశివరాత్రి రోజు మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి, అదేవిధంగా మనం జాగరణ ఉపవాసములో పాటించవలసిన నియమాలు మరియు శివరాత్రి రోజు స్వామివారికి ఏ దీపాన్ని వెలిగించాలి, ఎలా అభిషేకం చేయాలి అన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందామా. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా అయితే అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం మహాశివరాత్రి శుక్రవారం వస్తుంది కదా. శుక్రవారం రోజు మనం శుభ్రాలు చేయకూడదు దేవుడి మందిరం అది. అందుకని ముందు రోజే గురువారం కానీ బుధవారం కానీ క్లీన్ చేసుకొని మంచిగా పీట వేసుకొని సపరేట్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా వస్తుంది కనుక శివరాత్రి పీట వేసుకొని చేసుకోవచ్చు. లేదు అంటే దేవుడి మందిరంలోనే ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఒక క్లాత్ పరిచి చిన్న ముగ్గు వేసుకొని క్లాత్ పడాలి పీట పైన. అయితే నేనైతే దేవుడి మందిరంలోనే చేస్తున్నాను. క్లాత్ పరిచి దానిపైన మనం స్వామి అమ్మవార్ల ఫోటో పెట్టుకోవాలి. ఫోటో పెట్టుకొని మంచిగా పూలతో అలంకరించుకోవాలి. శివయ్య సకుటుంబంగా ఉన్న ఫోటో అయితే చాలా మంచిది. ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉండవలసింది. అయితే ఆ ఫోటో ఉంటే పెట్టుకోండి. తర్వాత శివయ్యకు ఎంతో ఇష్టమైన నారికేల దీపం పెట్టడం వల్ల పాపాలు అన్నీ హరిస్తాయి అంటారు. సకల శుభాలు మన ఇంట్లో చేకూరుతాయి. అయితే నారికేలం కొబ్బరికాయ 3 కళ్ళు ఉన్నది మాత్రమే మనం పెట్టుకోవాలి. కిందన కళ్ళు ఉంటాయి కదా, ఆ ముక్కని మాత్రమే పెట్టుకోవాలి. నారికేల దీపానికి ఉపయోగించిన కాయ మధ్యకు కొట్టాక ఆ నీటిని స్వీకరించకూడదు. ఏదైనా మొక్కకి వేసేసి మనం కింద భాగంలో తొడుము తీసేసి ఆ చిప్పకు ఇలా శివనామాలు పెట్టి బియ్యం పోసుకొని దాని మధ్యలో ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో మనం ఆవు నెయ్యి కానీ స్వచ్ఛమైన కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన చేసుకోవచ్చు. ఈరోజు నారికేల దీపారాధనే కాదు, మనం మంచిగా ప్రదోష దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు. సాయంత్రం గడపల దగ్గర పెడుతూ ఉంటాం కదా ప్రదోష దీపం. అదేవిధంగా కామాక్షి దీపం, నిత్య పూజలో మనం ఉపయోగించే దీపం కామాక్షి దీపం. ఈరోజు కూడా ఏ శుభకార్యమైనా మనం కామాక్షి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. అందుకని కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటున్నాను. అదేవిధంగా మనం స్వామివారికి ఎంతో ఇష్టమైన బిల్వ దీపం, అంటే ఏమీ కాదు, బిల్వ పత్రాలు వేసి మధ్యలో దీపారాధన చేస్తే దాన్నే బిల్వ దీపం అంటారు. అలా బిల్వ దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు. కామాక్షి దీపాన్ని నిండుగా అలంకరణ అయితే చేస్తున్నాను. ఇక్కడ చిన్న నంది బొమ్మలు ఉంటే నంది బొమ్మలను పెట్టుకున్నాను. మధ్యలో శివయ్య చిన్న శివలింగం ఉంటే దానికి అభిషేకం నిమిత్తం ఈ విధంగా చిన్న బౌల్లో పెట్టాను. ముందుగా విఘ్నాలు తొలగించమని విఘ్నేశ్వరుని ఆరాధిస్తాం కదా. పీట పైన విఘ్నేశ్వరుని పెట్టి ఇరువైపులా విభూది పెట్టాను. శివయ్యకు ఎంతో ఇష్టమైంది విభూది. పసుపు కుంకాలు స్వామివారికి పెట్టారనమాట. విభూది పెట్టొచ్చు, కొన్ని ఆలయాల్లో పెడతారు, కానీ విభూది అంటే చాలా ఇష్టం. ఇంకా దీపారాధనకి దీప కుందులను సిద్ధం చేసుకొని 3 వత్తులు ఏకవత్తి కింద వేసి మంచిగా దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి. ఈరోజు అంతా ఉపవాసం ఉంటేనే పూజ చేయాలా అంటే ఉపవాసం ఉంటే మంచిది. కానీ మనం ఉపవాసము ఉండలేని వాళ్ళు ఏదైనా పళ్ళు పలహారాలు తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, రుద్రాక్ష ఒత్తు ఏ విధంగా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఈ నారికేల దీపంలో రుద్రాక్ష ఒత్తు వేసి దీపారాధన అయితే చేస్తున్నాను. రుద్రాక్ష దీపం వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. ఒత్తు వేసి నారికేల దీపంలో ఒత్తు చేయడం రాని వాళ్ళు మన ఛానల్లో నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లోని, ఒకసారి చూసి చేసుకోండి. ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు. ముందుగా మనం దీపారాధన చెయ్యాలి. కామాక్షి దీపాన్ని, అదేవిధంగా దీపారాధన, నార్మల్ దీపారాధన, అదేవిధంగా మనం నారికేల దీపారాధన అన్నీ కూడా చేసుకోవాలి.
లేదు అంటే అభిషేకం చేసేటప్పుడు నారికేల దీపాన్ని శివయ్యకు పూజ చేసేటప్పుడు కూడా వెలిగించుకోవచ్చు. ముందుగా విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు స్వామివారిది ప్రత్యేకంగా మనం పూజ చేస్తాము. శివరాత్రి అంటేనే మనం దైవ ఆరాధనలో ఉండాలి. అందువల్ల ప్రత్యేకంగా కదా, అందుకని షోడశోపచార పూజ చేసి స్వామివారికి నైవేద్యాన్ని అరటిపళ్ళను నివేదించాను. అనంతరం మనం మంచిగా సువాసన భరితంగా పూజలో దీపపు కుందుల్లో అది కూడా జవ్వాది వేస్తున్నాను. జవ్వాది అత్తరున్నా సరే మనం వేసుకోవాలి. నారికేల దీపం ఇప్పుడు శివయ్యకి నేను అభిషేకం చేస్తాను కదా, అందుకని వెలిగిస్తున్నాను. దీపారాధన చేసిన తర్వాత తప్పకుండా 2 అక్షంతాలు విడిచి చిన్న పసుపు కుంకం దీపారాధన చేసిన అనంతరం కుందుకు పెట్టుకొని మంచిగా నమస్కరించుకోవాలి పుష్పం పెట్టి. తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తున్నాను. ఇప్పుడు సిల్వర్ కోటెడ్ బిల్వపత్రాలు వస్తున్నాయి కదా, అవి పెట్టే కన్నా ఒక్కటైనా సరే బిల్వపత్రం దొరికితే పెట్టండి. స్వామివారికి చాలా మంచిది. లేదు అంటే ఒక వెండి పత్రమైనా ఒక్కటి ఉన్నా సరిపోతుంది. కానీ సిల్వర్ కోటెడ్ అది పెట్టకూడదు అంటారు దేవుడికి. నేనైతే పెట్టను. ఆ తర్వాత మీ ఇష్టం అన్నమాట, ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది కదా. బిల్వపత్రాలు దొరకకపోయినా పర్వాలేదు, మీరు నార్మల్గా అయినా సరే స్వామివారికి పాలు, పసుపు, కుంకుమ ఇలా అన్నిటి ద్రవ్యాలు ఏవేవి మనం అభిషేకం చేయాలి స్వామివారికి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. ఫుల్ వీడియో డీటెయిల్గా అయితే పెడతాను. స్వామివారికి మరి అభిషేకం చేసేటప్పుడు ఏ నామాలు చదువుతారక్క అని అడిగారు కదా. స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు మనం అష్టోత్తరాలు చదువుకోవాలి, లేదా శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుకోవాలి. లేదు అంటే స్వామివారికి అష్టనామాలు ఉంటాయి, శివ అష్టనామాలు. అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా స్క్రీన్ పైన కూడా ఇస్తాను. తర్వాత అవి మీరు చదువుకుంటే చాలా మంచిదన్నమాట. అవైనా లేదా మనం అభిషేకం చేసేటప్పుడు అంత అంటే ధ్యాస అంత ఉండదు కదా. శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ, ఓం శివాయ, ఓం నమః శివాయ అనుకొని మనం అభిషేకిస్తే చాలా మంచిది. ఈ అభిషేకం చేసిన తర్వాత ఈ ద్రవ్యాలను కొంచెం ప్రసాదంగా స్వీకరించి మిగిలినవి ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో వేసేయండి. ఇందులో మనం పసుపు కుంకాలు ఏమీ వేయలేదు కదా, ఎలాంటప్పుడు తీసుకొని మనం స్వీకరించవచ్చు. లేదు అన్నీ చేస్తున్నాము, ద్రవ్యాలన్నీ చేస్తున్నాము అంటే మీరు అవి సపరేట్గా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇక్కడ నేను అభిషేకం అనంతరం స్వామివారిని పెట్టుకున్నాను. అయితే పూజ శివరాత్రి రోజు ఎప్పుడు చేయాలి? శివరాత్రి అంటే మనకి ప్రత్యేకంగా శివయ్యను ఆరాధిస్తూ ఉంటాము. ఉదయము తెల్లవారుజామున చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు వీలు కుదిరితే ఎప్పుడైనా చేసుకోవచ్చు, వీలు కుదరని వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. వీలు కుదిరితే మాత్రం తెల్లవారుజామున మీరు 5 గంటలకల్లా లేదా 6 గంటల లోపు పూజ చేసుకొని సాయంత్రం ప్రదోషకాల సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా లింగోద్భవ సమయం అంటే అర్ధరాత్రి, మనకి శుక్రవారం 8వ తేదీ కదా, 8వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు శివలింగం పుట్టింది అంటారు. ఆ సమయంలో శివయ్యను ఆరాధిస్తే చాలా మంచిది. ఆ సమయంలో కూడా చాలామంది ప్రత్యేక పూజలు చేస్తారు శివయ్యకు. అలా కూడా మనం చేసుకోవచ్చు. ధూపం ఇల్లంతా ఇచ్చి పూజ చేసుకొని అష్టోత్తరాలు అవి పెట్టుకొని మంచిగా నమస్కరించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బిల్వపత్రాలపై శివనామాలను వేసుకొని మంచిగా స్వామివారికి సమర్పిస్తున్నాను. వీలైనన్ని బిల్వపత్రాలు అన్నీ, మనకి 108 బిల్వపత్రాలు దొరకవు కదా, ఎన్ని దొరికితే అన్ని స్వామివారికి మనం సమర్పించి మిగిలినవి రుద్రాక్షలు కానీ లేదా మనం అక్షంతాలు, శ్వేత అక్షంతాలు కానీ ఇలా ఏవైనా సమర్పించవచ్చు. ఇక్కడ స్ఫటికమాల అయితే స్వామివారికి వేస్తున్నాను. స్వామివారికి ఎంతో ఇష్టమైనది శ్వేతవర్ణంలో ఉండే మాల, అందుకని స్ఫటికమాల స్వామివారికి వేస్తున్నాను. ఇక అష్టోత్తరాలకైతే నేను రుద్రాక్షలు సమర్పిస్తున్నాను. పంచముఖి రుద్రాక్షలు అన్నమాట ఇవి. ఈ రుద్రాక్షలతో పూజ చేస్తున్నాను.
నాకు కాశీ వెళ్ళినప్పుడు మా మదర్ తీసుకొచ్చారనమాట ఈ రుద్రాక్షలు. అవే నేను ఇక్కడ పూజలు అయితే ఉపయోగిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, శివనామాలు 8 నామాలు చాలా మహిమైన నామాలు అన్నమాట. ఇవి చదువుకుంటూ కూడా మనం మంచిగా రుద్రాక్షలు సమర్పించవచ్చు. స్క్రీన్ పైన తక్కువ టైం ఇచ్చాను, కానీ నేను డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను, డీటెయిల్గా మీరు చదువుకోండి. ఇక స్వామివారికి విభూతి సమర్పించి ధూపాన్ని చూపిస్తున్నాను. తాంబూలాన్ని కూడా స్వామివారికి సమర్పించాలి. అదేవిధంగా నైవేద్యం ఏం పెట్టాలక్క అని చాలామందికి డౌట్ ఉంటుంది. నైవేద్యంగా అయితే మనం వడపప్పు, చలిమిడ, పళ్ళు సమర్పిస్తే సరిపోతుంది. ఉపవాసం ఉంటాం కదా, అందుకని. ఇక్కడ నేను మర్చిపోయిన పూజలో అమ్మవారిని కూడా పెట్టుకున్నాను. మన వంటగదిలో ఉంటారు కదా అన్నపూర్ణేశ్వరిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకొని పూజ అయితే చేసుకున్నాను. తాంబూలము, ధూపం, దీపం అన్నీ కూడా సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. ఈ రోజంతా కూడా మనం భగవంతుని ధ్యాసలోనే ఉండాలి. పిచ్చి పిచ్చి పాటలు వినడము అలాంటివి ఏమి చేయకూడదు. శివనామస్మరణ చేసుకోవాలి. స్వామివారికి ఎప్పుడు సంపూర్ణ హారతి ఇవ్వకూడదు. పూర్ణ హారతి, చంద్రహారతి మాత్రమే ఇవ్వాలి. స్వామివారు చంద్రుడిని ధరించి ఉంటారు, చంద్రశేఖరుడు అని అంటారు. మరియు ఈరోజు ఉదయము అంటే శివరాత్రి రోజు 8వ తేదీన శుక్రవారం ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము కూడా మీకు వీలైతే స్వామివారిని ఆరాధించవచ్చు. ఈరోజంతా శివనామస్మరణ చేయాలి. సాయంత్రం అర్ధరాత్రి ప్రత్యేక పూజలు ఇంట్లో చేస్తే చాలా మంచిది. శివాలయ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈరోజు మనం రోజంతా ఉపవాసం ఉండొచ్చు. కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఉన్నవాళ్ళు ఉంటారు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు నార్మల్గా ఏదైనా పళ్ళు పలహారాలు తీసుకొని ఉపవాసం ఉండి మంచిగా జాగరణ అయితే చేసుకోవచ్చు. జాగరణ చేసి ఉపవాసం ఇప్పటి వరకు ఉండాలి అంటే శనివారం ఉదయం మళ్ళీ స్వామివారికి పూజ చేసి ఆలయ దర్శనం చేసేవాళ్ళు చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా ఉండి పూజ చేసుకొని ఉపవాస విరమణ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్వామివారిని ఆరాధిస్తే చాలా మంచిది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాను. శివరాత్రి రోజు అందరూ కూడా పూజ చేయడానికి ట్రై చేయండి. ఆ శివయ్య దయ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.